హాయ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను నిన్న నైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూశాను. అదేంటంటే, ఒకతను స్వామి మాల వేసుకొని డ్రింక్ చేస్తున్నాడు. అది ఏ మతస్థులు హర్షించరు. ఎందుకంటే, ఇష్టమున్నా లేకపోయినా ఎవరో 100 మందిలో ఒక 10 మందే ఉంటారండి మత సంఘర్షణలు ఆలోచిచ్చేది. గొడవలు పెట్టుకోవాలి, వీళ్ళు తక్కువ చేయాలి అని ఆలోచిచ్చేది 10 మందే ఉంటారు. మిగతా 90 మంది కలిసిపోయి ఉంటారు. సో, నేను చెప్పేదేంటంటే, అక్కడ ఆ వీడియో కింద చాలామందేంటంటే, వాళ్ళు నిజంగా అతను నిజంగా హిందూ కాదు. ఈళ్ళు క్రిస్టియన్స్ పని, ముస్లిమ్స్ పని అనేసి ఇష్టమొచ్చినట్టు ఎందుకు సీ నిజంగానే ఇష్టపడరేమో కానీ ఇప్పుడు మీరొచ్చేసి చర్చ్‌లో కూర్చొని బైబిల్ చదివి, బైబిల్‌ని విసిరేసి అట్లా చేస్తారా? చెయ్యరు కదా! అలానే క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, వేరే మతస్థులు కానీ మాల వేసుకోరు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్తారు. అంతేగాని మాల వేసుకొని అపవిత్రం చెయ్యాలి అని అనుకోరు. ఇంకొకటేంటంటే ఏ మతస్థులైనా స్వామి మాల వేసుకుంటే స్వామి అనే పిలుస్తారు. భవానీ మాల వేసుకుంటే అమ్మ అనే పిలుస్తారు. కానీ ఇంకా వేరేగా అయితే సంబోధించరు. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో చెప్పాలనుకున్నది, మన సొంత విషయాలు మనం వీడియోలో అప్లోడ్ చేసుకోవచ్చు. అదెవరిది పెద్ద ప్రాబ్లమ్ కాదు. అతను తప్పే చేశాడు, కాదనను. కానీ అతన్ని తీసుకొచ్చి వితౌట్ పర్మిషన్ తోటి నీకు ప్రేమ ఉంటే గట్టిగా ఒక దెబ్బ కొట్టి చెప్పు. అంతేగాని దాన్ని సోషల్ మీడియాలో పెట్టకూడదు. ఎందుకు అనంటే అది ఆయనొక్కడినే ఇంపాక్ట్ చేయదు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇంపాక్ట్ చేసిద్ది ఎక్కువగా. ఆయన కంటే ఎక్కువ ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇంపాక్ట్ చేస్తారు. పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, మన సమాజం. సమాజం అంటే మనమే. మన తోటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ వైఫ్స్‌ని, వాళ్ళ పేరెంట్స్‌ని, వాళ్ళ రిలేటివ్స్‌ని అందరిని. సో, అలాంటి పాపం మనకొద్దు.